క్రికెట్ వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ టీం సభ్యురాలు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ స్టేడియాన్ని సందర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రోత్సహించిందని అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తనకు ప్రోత్సాహకంగా 2.3 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం మరియు కడపలో నివాస స్థలం మంజూరు చేస్తారని తెలియజేశారని వివరించారు. క్రికెట్ లో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన తెలిపారని, తప్పక మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తామని నిర్ణయాన్ని వెల్లడించారు. అంటే రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఏం చేస్తున్నాను, గుడ్ థింగ్స్ ఐల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేసారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే, యూ నీడ్ టు బీ మోర్, లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పాను. గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు, ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్. అంటే ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి, ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటారు సార్. ఎందుకంటే నేను చాలా విన్నా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి, ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మ్యామ్? ఎలాగా వీటిని అన్నిటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు? అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను మీకు, నాకు ఏసీఏ తోడుంది అనేసి. సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు. సో నాకు అలాంటిది ఏం లేదు.